వివాదంలో యాదాద్రి ఈవో సర్కారును సంప్రదించకుండానే విధాన నిర్ణయాలు. యాదగిరిగుట్ట టీవీ ఛానల్ పేపర్ ఏర్పాటు ప్రకటనపై వివాదం, సీఎంఓకు ఫిర్యాదులు. 8వ పేజీల వివాదంలో యాదగిరిగుట్ట ఈవో వెంకట్రావు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధానపరమైన నిర్ణయాలను ప్రకటించే విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. త్వరలో దేవస్థానం నేతృత్వంలో టీవీ ఛానల్, పేపర్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. సహజంగా విధానపరమైన నిర్ణయాలను సంబంధిత మంత్రి ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఒకవేళ మంత్రి ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఆ శాఖ సెక్రటరీ ప్రకటిస్తారు. ఈవో హోదాలో వెంకట్రావు ఎవరి అనుమతి తీసుకొని నిర్ణయాలను ప్రకటించారు అనే చర్చ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వర్గాల్లో జరుగుతున్నది. అయితే ఈ విషయంపై కొందరు మంత్రి కొండా సురేఖతో పాటు సీఎంఓ అధికారులకు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈవో వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కార్యాలయం ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆయన ఈవోగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఆలయ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. యాదాద్రి అనేది వైటీడీఏనే ఒకటి స్థాపించారు. దానికి చైర్మన్ ఎవరు? అప్పుడు ఒక 1800 కోట్లు కేటాయించింది గత ప్రభుత్వం. ఆ 1800 కోట్లు ఏమైనాయి? ఎక్కడ పోయినాయి ఆ 1800 కోట్లు? యాదగిరిగుట్ట వైటీడీ అనే ఒకటి ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెట్టారు. ఎవరిని? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఈ కిషన్ రావుని అని తీసుకొచ్చారు. ఈ రిటైర్డ్ ఆఫీసర్ని ఎందుకు పెడతారు అంటే, వీళ్ళు ఉద్యోగంలో ఉంటే కరెక్ట్గా అవినీతి చేయలేరు అని చెప్పేసి వీళ్ళని తీసుకొచ్చి పెడతారు. వీళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళతోనే అవినీతి చేపిస్తారు. ఎప్పుడెట్లా సేమ్ కాళేశ్వరంలో కూడా రిటైర్డ్ ఇంజనీర్లు, సూపర్ ఇంజనీర్లు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఎట్లా అవినీతి చేపించుండో సేమ్ వైటీడీఏలో కూడా భారీ అవినీతి. ఎందుకంటే అక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ ఉన్నది. టెండర్లు పిలవాలి, నామినేషన్ వర్క్స్ ఉంటాయి. నామినేషన్ వర్క్స్కు ఒక లిమిట్ ఉంటుంది. నామినేషన్ వర్క్స్ లిమిట్ దాటి కోట్ల నామినేషన్ వర్క్ ఇచ్చిండు. ఎవరు? వీళ్ళు. ఈ కిషన్ రావు అనే వ్యక్తి. ఎందుకు ఇస్తున్నారంటే సొంత మనుషులకు ఉంటుంది నామినేషన్ వర్క్. ఇప్పుడు టెండర్ ఎట్లా పిలుస్తారు అంటే, ఉదాహరణకు ఈ సో అండ్ సో వర్క్ ఉన్నది, ఈ వర్క్ ఎక్స్పెక్టేషన్ ఒక 2 కోట్లకు మేము టెండర్ పిలుస్తాం. 2 కోట్లకు పిలిచినప్పుడు ఎవరు 2 కోట్లకు తగ్గించి ఎక్కువ ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకు టెండర్ ఇస్తారు. అయితే ఈ నామినేషన్ వర్కులు కూడా ఎట్లా చేస్తారంటే, 1 కోటి రూపాయలకు ఉందనుకో డైరెక్ట్ 1 కోటి రూపాయలకు. మరి ఎక్కడ మరి తగ్గించింది ఎవరు? ఈ నామినేషన్ వర్కులు కూడా పిలిచి మీరు ఎవరు తక్కువ చేస్తారని అడగవచ్చు కదా. అందులో అడగకుండా వీళ్ళ మనుషులే ఉంటారు, వీళ్ళే ఉంటారు. మళ్ళీ దీంతో పాటు డెవలప్మెంట్ అనేది ఉంటుంది. డెవలప్మెంట్ ఇప్పుడు పార్కులు కావచ్చు, ఆ చుట్టూన్న చెట్లు కావచ్చు, మిగతా రిపేర్లు కావచ్చు, ఈ డెవలప్మెంట్ వరకు కూడా కోట్ల రూపాయలల్లా. అంటే భారీ అవినీతి జరిగింది. కొన్ని అడిగినప్పుడు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు. ఏం జరిగింది? అంటే మీరు ఎట్లా పిలిచిరు, టెండర్ విధానం ఏంది, కాంట్రాక్టులు ఎవరు? అప్పటి నుంచి ఒకే కాంట్రాక్టులు ఉండడం, కాంట్రాక్టర్లు మారరు, వీళ్ళ మనుషులే ఉంటారు, వీళ్ళే టెండర్లు వేస్తారు. 5-6 కలిసి వీళ్ళ దాంట్లో ఒకరు ఫైనల్ చేస్తారు, అందరు కలిసి వర్క్ చేసుకుంటారు. ఈ రకంగా వైటీడీఏ పేరు మీద మొత్తం దోపిడికి గురైపోయింది. అందుకనే వీళ్ళు ఈ నాసిరకం పనులు చేయడం వల్ల వైటీడీఏ గుట్ట మీద మొత్తం నీళ్లు నిలవడం, రోడ్లు పలిగిపోవడము, ఇలాంటి మొత్తం జరిగినాయి. మొత్తం అవినీతిమయం వైటీడీఏ. ఎక్కడ చూడ భారీగా. ఇప్పుడు అక్కడ ఏంటంటే మెయిన్ ఈ టెండర్ విధానంలో ఎంతకు పడితే అంతకు ఇచ్చేసిరు. వాళ్ళని కూడా ఆ వర్క్ చేసిన వర్క్ను కూడా చెక్ చేయకపోవడం, నాణ్యత పరిశీలించకపోవడం. చేస్తున్నారు. నాణ్యత ఎప్పుడు పరిశీలిస్తారు? కాంట్రాక్టర్ వేరేవాడు అయినప్పుడు వీళ్ళకు పైసలు ఇచ్చేటప్పుడు నొప్పి లేస్తుంది కాబట్టి వీళ్ళ కమిషన్ ఇవ్వకుండా అప్పుడు పోయి ఈ రోడ్డు చక్కగా లేదు, మీరు ఈ కట్టడం చక్కగా లేదని చెప్పేసి అప్పుడు చెక్ చేస్తారు. కానీ ఇప్పుడు వాడు మనోడైనా వీడు మనోడైనా అప్పుడు ఎందుకు చెక్ చేస్తారు? నాణ్యత చెక్ చేయకుండా కానిచ్చేసేది. మనం వెంకటి పంచుకుందాం, మింగుదాం అన్నట్టుగా ఈ రకంగా వైటీడీఏని మొత్తం దోసుక తిన్నారు. ఈ కిషన్ రావు అనేటాయన ఇంకా కొనసాగుతున్నాడు. ఎందుకు? అక్కడ ఉద్యోగులు ఎవరు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇస్తున్నాడు. వాళ్ళకు ప్రభుత్వానికి సంబంధించిన వెహికల్స్ మళ్ళీ ఇవన్నీ వాడుకుంటా ఒక్కొక్కరికి 50,000, 52,000 జీతం అవుట్ సోర్సింగ్ వాళ్ళకు. అంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఏ లెక్క ప్రకారం తీసుకున్నావు? అంటే వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడము. ఈ వైటీడీఏ మొత్తం ఏదైతే నిధులు కేటాయించారో ఆ నిధులను మొత్తం దోపిడీ చేయడం. ఈ రకంగా వైటీడీఏ మొత్తం దోపిడీ జరిగింది. పూర్తి వివరాలు ఏమంటే కూడా వివరాలు చెప్తలేరు. ఆ వివరాలను మొత్తం హైడ్ చేసి దాచిపెడుతున్నారు. ఒక్కొక్కరికి 52,000, 53,000 జీతమా అవుట్ సోర్సింగ్ వాళ్ళకు? వాళ్ళ వర్క్ ఏంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు, ఎంతమంది ఉన్నారు అందులో? దీని మీద ఖచ్చితంగా విచారణ జరపాలి. విచారణ జరిపితే ఎన్ని 100 కోట్లు ఈ అవినీతి పరమైందనేది దొరుకుతుంది. వైటీడీఏ మొత్తం
అవినీతిమయం అయిపోయింది. అక్కడ ఏం లేదు, అక్కడ అంత నాసిరకం కట్టడం, నాసిరకం, ఏది నాణ్యత లేదు, దాన్ని చెక్ చేసేటోడు లేడు, వాళ్ళు చెప్పిందే వేదం, అక్కడ ఎవరిని పట్టించుకోరు. అంటే ఎంత దోపిడీ చేసిందంటే గత ప్రభుత్వము, ఈ వైటీడీఏ ఒకటి నిదర్శనము. సేమ్ ఇక్కడ కూడా ఇప్పుడు ఇది మన ఉప్పల్ల శిల్పారామం ఉన్నది కదా, ఈ శిల్పారామం కావచ్చు, ఇంకో శిల్పారామం కావచ్చు, ఈ పార్కుల మెయింటెనెన్స్ కింద అని చెప్పేసి కూడా ఈ నామినేషన్ వర్కులు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే ఇంకా వీళ్ళే ఇచ్చేస్తారు, వీళ్ళు ఇచ్చేసి ప్రభుత్వానికి వీళ్ళు ఒక రేటు ఫిక్స్ చేస్తారు. దానికంటే ఎవడు తక్కువ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి వర్క్, అంటే టెండర్లు పిలిచి. వీళ్ళు ఏం చేస్తారంటే టెండర్లు పిలవకుండా నామినేషన్ కింద ఎంత పెద్ద వర్క్ అయినా నామినేషన్ కింద వర్క్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏందన్నట్టు వీళ్ళ మీద విచారణ జరిగిందా? జరగలే. వీళ్ళని అడిగేటోళ్ళు లేరు కాబట్టి వీళ్ళకు నచ్చినట్టు చేసుకుంటా ఇప్పుడు ఆ నామినేషన్ మీద వర్కులు ఇవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. కొంతమందికి ఒక లిమిట్ ఉంటుంది కాంట్రాక్ట్, ఆ లిమిట్ దాటి ఉన్న వర్కులను ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి ఇప్పిస్తారు, వాళ్ళ దగ్గర నుంచి సబ్ కాంట్రాక్ట్ లాగా ఇస్తారు. అంటే వీళ్ళకి ఏ కమిషన్ లేకుండా డైరెక్ట్ సబ్ కాంట్రాక్టర్ లాగా వీళ్ళ మనుషులకే ఇప్పియడం. అంటే ఎంత అవినీతి జరుగుతున్నది అంటే సాధారణ వ్యక్తి కూడా అక్కడ పోయి అందులో పని చేసుకొని కూడా పని చేసుకోలేడు. ఆ లోకల్ ఉన్నోళ్ళు కూడా పని చేసుకోకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అందులో పెట్టి అవుట్ సోర్సింగ్ కింద తీసుకొని వీళ్ళు చెప్పిన టీని ఈ రకంగా మొత్తం వైటీడీఏని దోపిడీ చేసిండు కిషన్ రావు. దాని మీద విచారణ జరగాలి. ఇప్పుడున్న ప్రభుత్వము వైటీడీఏ మీద విచారణ జరిపి ఆ నిధుల మీద విచారణ జరిపితే ఈ దొంగలు బయటపడతారు. ఎన్ని వందల కోట్లు తిన్నారు, ఏం వర్క్ నడిపించిర్రు, టెండర్ మీద ఎంతవరకు నడిపించిర్రు, నామినేషన్ మీద ఎంతవరకు నడిపించిర్రు, ఈ మెయింటెనెన్స్, పార్కుల మెయింటెనెన్స్ కావచ్చు, ఈ టెంపుల్ మెయింటెనెన్స్ కావచ్చు, దీని మీద ఎన్ని కోట్లు ఖర్చు చేసిర్రు, ఎవరెవరికి ఇచ్చిర్రు టెండర్లు, ఎవరెవరికి నామినేషన్ మీద మెయింటెనెన్స్ వర్కులు ఇచ్చిర్రు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది, వాళ్ళ జీతాలు ఏంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఇవన్నీ చెక్ చేయాలి. క్వాలిఫికేషన్ లేనోనికి కూడా పిలిచి ఆ సీట్లో కూర్చోబెట్టి నచ్చినట్టు జీతాలు ఇవ్వడం. అంటే ఎంత దోపిడీకి గురవుతున్నా కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా దీని మీద విచారణ జరపాలి. ఇప్పుడు గతంలో మిగతా వాటి మీద ఎట్లయితే విచారణ జరిపిందో ఈ వైటీడీఏ మీద కూడా విచారణ జరిపి దోషులను పట్టుకోవాలి. ఆ దొంగలను పడితే అసలు దొంగ ఎవరు అనేది మూల కారణం తెలుస్తుంది. ఏం లేదు, అక్కడ ఓన్లీ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేస్తుంది కానీ జస్ట్ ప్రకటించిండు 2000 కోట్లని, ఇప్పటికీ 1800 కోట్లు మంజూరైనట్టు సమాచారం. అయితే దీంట్లో దాదాపు ఖచ్చితంగా ఒక 700-800 కోట్లు స్వాహా. ఖచ్చితంగా విచారణ జరిపితే దొంగలు మాత్రం 100% దొరుకుతారు. దీనికి సంబంధించి మేము కూడా ఈడీకి అండ్ విజిలెన్స్కు కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా.